జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వ విద్యానాం సాయినాథముపాస్మహే. నా జీవిత సర్వస్వమైన భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి చరణారవిందములకు హృదయపూర్వక ప్రణామములు అర్పిస్తూ శ్రీ రామన్ జూనియర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారైన శ్రీ జయరామన్ గారికి, దక్కిన ఉపన్యాసక బృందానికి, అలాగే ఆసీనులైన సాయి కుటుంబ సభ్యులకు, ముఖ్యంగా ఎవరి కోసమైతే మేము ఇక్కడికి వచ్చేసాము ఈ విద్యార్థి బృందానికి అందరికీ కూడా శుభాభినందనలు, శుభాకాంక్షలు. మీరంతా చాలా చురుగ్గా ఉన్నట్టున్నారు, చాలా చక్కగా మాట్లాడుకుంటూ ఉన్నారు. మధ్యలో మీ చేతి కూడా మాట్లాడుతాను. సో అప్పటి వరకు మాట్లాడకుండా వినమని మనవి. ఎందుకంటే అడిగినప్పుడు చెప్పాలంటే మీరు చెప్పింది వినాలి కదా. సో ప్లీజ్ మెయింటైన్ సైలెన్స్. బికాస్ మీరు మాట్లాడుతూ అవతల వారి కాన్సన్ట్రేషన్ని దెబ్బతీస్తున్నారు. వై ఆర్ దే సిట్టింగ్ వెరీ కామ్ అండ్ వై ఆర్ యూ టాకింగ్? Is there any reason? Then what's the reason to talk? Please maintain silence. Because by talking you're wasting your time and our time also. We're all not sitting here and we are not come here to enjoy fun or something. Isn't it? So please pay the attention and be concentrated. మనమందరం ఎవరు అంటే ఏం చెప్తారు? ఫస్ట్ ఎస్, హ్యూమన్ బీయింగ్స్, మానవులం కదా. మరి మానవులు అనడానికి కేవలం మన ఆకారం ఒకటేనా? కాదు. 84 లక్షల జీవరాశులు భగవంతుడు సృష్టించాట. ఈ 84 లక్షల జీవరాశుల్లో మనిషి ఒక్కడే విశిష్టమైంది. అందుకే జంతువునాం నరజన్మ దుర్లభం అన్నారు. 84 lakhs ఆఫ్ స్పీషీస్లో ఒక్క మనిషి ఒక్కడే మాట్లాడగలడు, నవ్వగలడు, ఎంజాయ్ చేయగలడు లైఫ్ని. ఎందుకంటే రాయి ఉంటుంది. ఆ రాతిలో మీరు పవర్ అనండి, డివినిటీ అనండి, ఏదైనా అది నిద్రాణమై ఉంటుంది. మొక్కల్లో జాగృతమై ఉంటుంది, జంతువుల్లో నడుస్తూ ఉంటుంది. ఒక్క మనిషిలో మాత్రమే డైనమిక్గా ఉంటుంది. వెదర్ యూ కాల్ ఇట్ అస్ డివినిటీ ఆర్ ద పవర్ ఆర్ ద స్ట్రెంగ్త్. అది ఉన్నవాడు మనిషి, లేనివాడు పశువు కంటే కూడా హీనుడు. అయితే సమాజంలో ఉండేటువంటి ఒక భావం ఏమిటి అంటే, ఎవరికైతే విద్య ఉంటుందో వాడికి సంస్కారం ఉంటుంది. చదువు, సంస్కారం జంట పదాలుగా వాడేవారు మీ పూర్వీకుల కాలంలో, మా అమ్మమ్మల కాలంలో. అయితే ఇప్పుడు చదువు ఉంటుంది కానీ సంస్కారం అనేది లోపిస్తుంది. యాక్చువల్గా విద్య అంటే సంస్కృత పదం విద్య. మన ప్రాచీన భారతీయ మేధావులు కానివ్వండి, మరి పాశ్చాత్య విజ్ఞానవేత్తలు కానివ్వండి, విద్యావేత్తలు కానివ్వండి, విద్య గురించి ఒకే రకంగా చెప్పడం జరిగింది. మన వాళ్ళు విద్య అంటే ఏమన్నారంటే, విద్ అంటే వెలుగు, యా అంటే ఏదైతే వెలిగిస్తుందో అది విద్య. ఈ వెలుగు అనేది ఎలా వస్తుంది మనిషికి అంటే, ఎన్ని కోణాల్లో, మానసికంగా, శారీరకంగా, మేధోపరంగా, నైతికంగా, ఆధ్యాత్మికంగా. మీరు స్కూల్స్లో జాయిన్ అయినప్పుడు మీకు కూర్చోవడం తెలియదు. ఏదన్నా ఇబ్బంది వస్తే మీ టీచర్స్తో చెప్పడానికి కూడా నోరు రాదు, తెలియదు. అవునా? దాహం వేసిన కొన్నాళ్ళకి నేర్పిస్తారు మీకు దాహం అంటే ఇలా చూపించాలి. ఇన్ కేస్ బయటకు వెళ్ళాలి అర్జెంటుగా, ఒక వామిటింగ్ లేకపోతే సంథింగ్ ఏదో ప్రాబ్లం ఉంది అంటే మనము ఏదైనా అడిగి రిక్వెస్ట్ చేసి బయటకు వెళ్తాం. అది ఎప్పుడు వస్తుంది మీకు? మెల్లగా కిండర్ గార్డెన్లో రాదు కదా, ప్రాబ్లీ ఇన్ యూకేజీ.
అలా మనం నేర్చుకుంటాం, అవునా? అది ఒక రకమైనటువంటి బిహేవియర్ మనం తెలుసుకుంటున్నాం. అలాగే మరి భౌతికంగా మీరు చక్కగా ఆటలు ఆడటం వల్ల మీకు మానసిక ఉత్సాహం, ఉల్లాసం, అలాగే ఫిజికల్ డెవలప్మెంట్ కూడా ఉంటుంది, అవునా? త్రోబాల్ కావచ్చు, వాలీబాల్ కావచ్చు, సరదాగా కూర్చొని ఆడేటువంటి బ్రెయిన్ గేమ్స్ కూడా కావచ్చు. వీటన్నిటి ద్వారా మీరు మానసికంగా, భౌతికంగా వికాసాన్ని పొందుతూ వస్తున్నారు. మరి మేధోపరంగా చిన్నప్పుడు మీరు ఆడుకుంటూ ఉన్నప్పుడు ఎవరైనా మీకు ఎర్రగా కనబడేటువంటి, లేదా ఇప్పుడు పచ్చగా వస్తున్నాయి, ఒక 20 రూపీ నోట్ ఇస్తే చాలా బాగుంది అని చెప్పి దాన్ని తీసుకుంటారు. కానీ మీరు ఎప్పుడైతే ఒక ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్కి వచ్చారో, నంబర్స్ నేర్చుకున్నారో, అప్పుడు మీరు మీ ముందు ఒక 500 రూపాయల నోటు, అది కూడా ఇంచుమించు దగ్గర రంగులో ఉంటుంది, దీన్ని పెట్టి ఏది తీసుకుంటామంటే మీరు ఏది తీసుకుంటారు? ఆబ్వియస్గా 500 రూపీస్ ఉంటుంది. ఎందుకంటే మీకు వాల్యూ తెలుసు కదా, అంటే మీకు మేధోపరమైన వికాసం ఏర్పడుతూ వస్తుంది. కానీ మానవుడు అనడానికి నిదర్శనం ఏమిటి అంటే మానవతా విలువలు కలిగి ఉన్నవాడు మానవుడు. అంటే ప్రాపర్టీస్. ఇప్పుడు మన ఉదాహరణకు ఒక కాగితాన్ని వైట్ పేపర్ అంటాం. ఆ వైట్ పేపర్ అన్నది ఏం చేస్తాం, మనం రాయడానికి యోగ్యమై ఉండాలి, అంతే కదా? అలాగే న్యూస్ పేపర్ తీసిచ్చి ఇది పేపర్ అంటామా? పేపర్ అంటాం, బట్ ఇట్స్ నాట్ అ వైట్ పేపర్ కదా, డిఫరెన్స్ ఉంది. అంటే ఆ వైట్ పేపర్కి యూఆర్ ఎక్స్పెక్టింగ్ సమ్ క్వాలిటీస్. ఆ వైట్ పేపర్ మీద ఎవరో ఒక అడ్డంగా ఒక గీత గీస్తే మనం వాడం దాన్ని, అవునా కదా? సో అలాగే పెన్ అంటే బాల్ పెన్ తీసుకురావచ్చు, సిరా పెన్ తీసుకురావచ్చు. దాంట్లో ఆ బాల్ పెన్లో రీఫిల్ రాయదు మీకు, మీరు దాన్ని డస్ట్బిన్లోకి విసిరేస్తారు, అంతే కదా? అదే కనుక రాయడానికి యోగ్యంగా ఉంటానే దాన్ని మనం పెన్ అంటాం. కాబట్టి ఇలా ప్రతి విషయానికి ఒక ప్రాపర్టీస్ ఉంటాయి. అలాగే మనిషి అనడానికి కూడా కొన్ని ప్రాపర్టీస్ ఉంటాయి, అవి హ్యూమన్ వాల్యూస్. ఆ వాల్యూస్ని నేర్పించేదే విద్య. అయితే ఈ నైతిక, ఆధ్యాత్మిక లక్షణాలని కలిగి ఉన్నప్పుడు మనకి ఆ విద్య అనేటువంటిది మనం నేర్చుకున్నట్లు, అప్పుడు మనం విద్యార్థి అని మనం చెప్పుకోవడానికి కూడా అర్హతని కలిగి ఉంటాం. నైతికత అంటే నీతి, ఒక నిజాయితీ లేకుండా మనం ఉన్నప్పుడు, మనకి నైతిక వికాసం లేనప్పుడు వ్యక్తిగా మనం రాణించడం. మీరంతా సినిమాలు చూస్తూ ఉంటారు, మరి అందులో మీకు చూపించేది ఏంటి? క్రైమ్ నెవర్ పేస్, అంతే కదా? చివరికి వాడు విలన్ ఎన్ని వేషాలు వేసినా హీరో చేతిలో ఓడిపోవాల్సిందే. మీరు ఒక మామూలు స్టోరీగా ఎంటర్టైన్మెంట్కి వెళ్తారు, కానీ అన్ని మూవీస్లో ఉండేటువంటి వెనకాతలు ఉండే ప్రిన్సిపల్ ఇదే, క్రైమ్ నెవర్ పేస్. అలాగే చెడు అనేటువంటిది నశించక తప్పదు, అదే చూపిస్తారు. కాబట్టి అందరికీ కూడా అప్రూవ్డ్ ఫ్యాక్ట్ ఇది. మంచి అనేది రాణిస్తుంది, చెడు అనేది రాణించదు. మరి ఆ మంచి అనేటువంటిదే ఈ నైతిక వికాసం. ఆధ్యాత్మిక అంటే ఏదో చాలా పెద్ద పదంగా కనిపిస్తుంది, నథింగ్ బట్ మనమందరము ఈరోజు ఇక్కడ ఉన్నాము, కూర్చున్నాము, వింటున్నాము, లేదా మరి ఇంటి దగ్గర ఉన్నప్పుడు మన పనులు మనం చేసుకుంటున్నాం, ఒక టీవీ చూస్తాం, బయటకు వెళ్తాం, ఏదో మాట్లాడతాం, పరీక్షలు రాస్తాం. ఇవన్నీ చేస్తున్నామంటే మీ ఇంద్రియాలన్నీ చక్కగా పనిచేస్తూ ఉంటేనే మీరు చేయగలరు, అవునా? జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు కూడా. కోసన్ని కవి జ్ఞానేంద్రియాలు అందరికీ తెలుసు. ఏంటన్నా కళ్ళు, ఇంకా చర్మం. వెరీ గుడ్, కూర్చున్నాను. ఇవన్నీ మనకి జ్ఞానేంద్రియాలు. మరి అలాగే మరి కర్మేంద్రియాల్లో చేతులు, కాళ్ళతో పాటు ముఖ్యమైనది వాగింద్రియం. మనం మాట్లాడుతున్నాం. ఇవన్నీ ఎలా చేయగలుగుతున్నాము అంటే లోపల ఉండేటువంటి, వెదర్ యూ బిలీవ్ ఇట్ ఆర్ నాట్, ఇట్స్ అ ఫ్యాక్ట్ అండ్ ఇట్స్ ద ట్రూత్. ఏంటి అంటే మనలో ఉండేటువంటి భగవంతుడే మనకి శక్తిని ఇస్తున్నాడు. అందువల్లే మన కళ్ళు పనిచేస్తున్నాయి, చెవులు పనిచేస్తున్నాయి, నోరు పనిచేస్తుంది. ఈయన లేకపోతే లోపల నువ్వు ఉండేటువంటి ఆ ఇండివెలర్, అంతఃప్రవిష్టుడు, లేదా లోపల ఉండే పరమాత్మకి ఏ పేరైనా పెట్టుకో, అల్లా అనుకో, జీసస్ అనుకో, యెహోవా అనుకో, రామ అనుకో,
కృష్ణ అనుకో, బుద్ధ అనుకో, మహావీర్, జైన్, ఎనీ నేమ్. కానీ భగవంతుడు అనేవాడు ఒక్కడే ప్రేమ స్వరూపుడు. అది ఎలా అంటే, ఒక చిన్న పిల్లవాడు ఉన్నప్పుడు వాడిని ఏమంటాం మనం? బాయ్ అంటాం, లేదా చైల్డ్ అంటాం, బిలో 4. వాడే కొద్దిగా పెరిగి ఒక 6-7 ఇయర్స్ వచ్చినప్పుడు బాయ్ అంటాం. మిమ్మల్ని బాయ్స్ అని అంటారు, బికాజ్ యూఆర్ స్టిల్ యంగ్. అదే కొంచెం పెరిగి పెద్ద అయ్యాక మిడిల్ ఏజ్, అవునా? యంగ్ బాయ్స్ అంటారు, మేబీ ఆఫ్టర్ 20, ఆఫ్టర్ 35 మిడిల్ ఏజ్ అంటారు. మరి తర్వాత 50-55 దాటాక ఓల్డ్. ఈ చిన్న పిల్లవాడినైతే నువ్వు తమ్ముడు అనొచ్చు, నీ సాటివాడైతే స్నేహితుడు అనొచ్చు, నీకంటే పెద్దవాడినైతే అన్న అని, అక్క అని పిలవచ్చు. మరి ఇంకా పెద్దవాడైతే ఆంటీ అంటారు, ఇంకాస్త పెద్దవాడైతే మామగారు, తాతగారు అంటాం కదా. కానీ సేమ్ పర్సన్ కదా. వాడు పుట్టినప్పటి నుంచి పిల్లవాడిగా ఎదిగి అన్నీ చిన్నప్పుడు అందరూ ముద్దుగా చిన్ని, అక్కలు, అన్నలు, ఇలా రకరకాల పేరుతో పిలుస్తూ వచ్చిన ఆ పిల్లవాడు కానివ్వండి, అమ్మాయి కానివ్వండి, ఒక్కరే అన్ని రకాలైనటువంటి అవస్థలు దాటి పెద్దవాళ్ళు అవుతున్నారు. సో ఒకటే పర్సన్. అలాగే ఇంకా మరొక ఎగ్జాంపుల్ చెప్తాను. మీరు స్వీట్ షాప్కి వెళ్తారు, అక్కడ కాజాలు ఉంటాయి, జహాంగీర్లు ఉంటాయి, లడ్డూలు ఉంటాయి, కోవా ఉంటాయి. మీకు ఇష్టమైన స్వీట్స్ అన్నీ తలుచుకోవచ్చు. అవన్నీ కూడా రకరకాల రూపాల్లో, రకరకాల షేప్స్లో, పేర్లతో ఉంటాయి కదా. కానీ అన్ని స్వీట్స్లో ఒకటి కామన్. ఏం చెప్పండి? షుగర్ కదా. ఆ షుగర్ అంటే అలాగే భగవంతుడు మీరు రామ అనండి, రహీం అనండి, అల్లా అనండి, ఏ పేరైనా పెట్టి పిలవండి, కానీ భగవంతుడు ప్రేమ స్వరూపుడు. కాబట్టి మీరు నమ్మిన ఏ దైవం అయితే ఉన్నదో ఆ దైవం మీలో ఉండడాన్నే మీరందరూ, మనమంతా తిరుగుతున్నాం, మాట్లాడుతున్నాం, మన పనులు చేసుకుంటున్నాం. ఎప్పుడైతే వ్యక్తి విగత జీవుడు అంటే ఆ ప్రాణం కాస్త వెళ్ళిపోయి ఉంటుందో కింద పడుకోబెట్టి ఏమంటారు? శవము అంటారు. శవం అంటే వాడిలో శివం. శివం అంటే మంగళకరము. శివం అంటే కేవలం శివుడే కాదండి, ఏ భగవంతుడైనా కావచ్చు. శివము అంటే మంగళకరం. ఆ మంగళకరమైనటువంటి పరమాత్మ మనలో ఉన్నంత వరకు మనము శివం. లేదు, ప్రాణం లేదంటే శవం. కాబట్టి మనం నడిపిస్తున్నటువంటి ఆ భగవంతుని గురించి తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. మనమంతా ఇలా ఉన్నాము అంటే మనము కేవలం భగవంతుడి అనుగ్రహం వల్లే ఈ సృష్టి నడుస్తుంది. మనం నమ్మినా నమ్మకపోయినా మీకు కావాల్సిన ఎగ్జాంపుల్స్ ఉంటాయి. కాకపోతే అవన్నీ చెప్తే ఇప్పుడు నేనేదో మీకు ఆధ్యాత్మ బోధ చేయడానికి వచ్చాను అనుకుంటారు. నా అభిమతం అది కాదు. కానీ మీరు నమ్మినా నమ్మకపోయినా మనల్ని నడిపించేటువంటి శక్తి భగవత్ శక్తి. ఆ భగవంతుడికి మీరు ఏ పేరైనా పెట్టుకుంటే ఉన్న పరమాత్మ ఒక్కడే. అతడు ప్రేమ స్వరూపుడు. కాబట్టి మరి మీరు ఎంతోమంది భక్తుల గాథలు విని ఉంటారు. మరి అంతేకాదు, అబ్దుల్ కలాం లాంటి మహానుభావుడు, ఆయన సర్వమత సమానత్వాన్ని నమ్మినటువంటి వ్యక్తి. ఆయనకి భగవంతుడు అంటే ప్రేమ స్వరూపుడు అని నమ్మారు. ఆయన నీతికి నిజాయితీకి నిలబడ్డారు. ఇక మేధాశక్తి చూద్దామంటే అపరిమితం, అవర్ణనీయం. ఆయన ఆ సైంటిస్ట్ కాకుండా మరి ఫస్ట్ సిటిజన్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ అయ్యారు. అయినా ఆయనకి ఎప్పుడూ అహంకారం లేదు. మీ అందరికీ ఒక అంతర్జాతీయ ఖ్యాతి పొందిన ఒక వ్యక్తిని పరిచయం చేసినప్పుడు ఆ వ్యక్తి సచిన్ టెండూల్కర్ కావచ్చు, మరొకరు కావచ్చు, ఎవరైనా సరే పరిచయం చేసిన మీరంతా ఏమంటారు? మీరు ఇక్కడ తీసుకొచ్చినప్పుడు మీరంతా ఒబ్బిళ్ళు ఊరుతారా లేదా మాట్లాడాలి ఆ వ్యక్తితో? అవునా కదా? కానీ మరి అదే సమయంలో పల్లెటూరు నుంచి ఒక వ్యక్తి వచ్చి ఉండొచ్చు మీ కళాశాలకి. వారు గొప్పగా చదువుకొని ఉండదు ఆ వ్యక్తి, కానీ మిమ్మల్ని చూస్తూనే చాలా ప్రేమగా పలకరించి ఆప్యాయంగా మాట్లాడతారు. మనం ఈ సోకాల్డ్ ఇంటర్నేషనల్ ఫేమస్ పర్సనాలిటీ తీసుకొచ్చి మీకు పరిచయం చేసినప్పుడు మీరంతా మాట్లాడాలని కుతూహలపడుతున్నప్పుడు ఆ వ్యక్తి మిమ్మల్ని చూసి స్పందించలే, మీరు మాట్లాడుతుంటే పట్టించుకోలే, మిమ్మల్ని చీదరించుకొని తప్పించుకొని వెళ్ళిపోతే నీకేమనిపిస్తుంది? బాధ అనిపిస్తుంది. ఏ వ్యక్తి నచ్చుతారో ఆ పల్లెటూరు వ్యక్తి, ఈ ఖ్యాతి పొందిన అంతర్జాతీయ ఖ్యాతి పొందిన వ్యక్తి.
ఆబ్వియస్గా కదా మొదటి వ్యక్తి నచ్చుతాడు. కారణం ఏంటి అమ్మా చెప్పండి. ఏమా హోదా కాదు, కావాల్సింది మీరంటే నాకు అర్థం కాలేదు, గట్టిగా చెప్పండి. హోదా కలిగి ఆయన హోదా కలిగి ఉన్నాడు కాబట్టి ఆయన మాట్లాడలేదు. మీకు నచ్చింది ఎవరు? హోదా కలిగిన వ్యక్తినా? మరి సామాన్యమైన వ్యక్తి నచ్చాడు. ఎందుకు? మాట్లాడలేదు, ప్రేమగా మాట్లాడారు. కాబట్టి మనం కోరుకునేది ఏంటి అవతల వ్యక్తి నుండి? ప్రేమ, ఆప్యాయత, అంతేనా? అది దేంట్లో వస్తుంది? మాటల్లోనే కదా. అందుకే మాటలు అనేవి మణిమంత్రాలు అంటాడు వేమన. మాటలు డ్రెస్ అండ్ అడ్రస్ షోస్ వాట్ యు ఆర్ అంటాడు విలియం హ్యాజ్లిట్. మీ డ్రెస్, ద వే యూ డ్రెస్, అలాగే ద వే యూ అడ్రస్ అదర్స్. అంటే మీ భాష, వేషము రెండు ముఖ్యమే. మీ భాషను బట్టే అవతల వాళ్ళు మిమ్మల్ని అభిమానిస్తారు. ఇదే ఇక్కడే మనిషి యొక్క విలువలు అర్థమవుతాయి. కాబట్టి మీరందరూ విద్యార్థులే, అందరూ ఇంకా కూడా ఉన్నత స్థాయికి వెళ్తారు, చక్కగా చదువుకుంటారు, బాగా సెటిల్ అవుతారు. బట్ దట్ డజంట్ గివ్ అస్ హ్యాపీనెస్. మనకి కేవలం నాన్న ఎవరో దరువు వేస్తున్నారు, దయచేసి మనము కేవలం ఒక ఫస్ట్ ర్యాంక్ కొట్టాము, అక్కడితో మనకి హ్యాపీనెస్ వస్తుందా అంటే తప్పకుండా వస్తుంది. ర్యాంక్ హోల్డర్స్ కాబట్టి మనకి సంతోషం ఉంటుంది. బట్ షార్ట్ లివ్డ్, అంతే కదా, కొద్ది కాలమే. ఆ తర్వాత మనం ఆతృత పడతాం, అంతేనమ్మా. నెక్స్ట్ మళ్ళీ అదే స్థాయిలో నిలబడాలి. దానికి మళ్ళీ మనం టెన్షన్ పడతాం, అవునా కాదా? ప్రయాసపడతాం, చదువుకోవాలి, ముందుకు వెళ్ళాలి, మళ్ళీ అదే స్థాయిలో మనం ఉండాలి అని. అంటే అక్కడ హ్యాపీనెస్ ఎక్కడుంది? కొంత టెన్షన్ వచ్చింది కదా. మరి పోనీ డబ్బు ఇచ్చేస్తుందా మనకి హ్యాపీనెస్ అంటే? అది ఇవ్వదు. కొన్ని బాగా బంగారం అనుకుంటే ఇప్పుడు అబ్బాయిలు కూడా వేసుకుంటున్నారు. మొన్న ఎవరో జస్ట్ అలా చూస్తే ఒక షోలో ఆయన ఒంటి మీద 3 కిలోస్ గోల్డ్ ఉంది. వాళ్ళెవరో చమత్కరించారనమాట. ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, వెళ్ళి కొట్టేయాలంటే బంగారం, మిమ్మల్ని ఎత్తుకెళ్ళిపోతే కిడ్నాప్ చేస్తే చాలు అని చెప్పి. అంటే అది ఇప్పుడు ఫ్యాషన్, ఎవరిష్టం వాళ్ళది, దానికేం వ్యతిరేకత లేదు. కానీ కేవలం మనం బంగారం ధరిస్తే ఆనందం వస్తుందా అంటే రాదు. కాబట్టి కనుక వస్తు వాహనాల్లో మనకి ఏమాత్రం ఆనందం లభించదు. మరి ఈ ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది అంటే మళ్ళీ చెప్పుకుందాం. కానీ మనం విద్య గురించి మాట్లాడుకుంటున్నాం కాబట్టి మీ అందరికీ తెలిసిన ఒక కథే చెప్తాను. ఒకానొక పండితుడు నది దాటి అవతల ఒడ్డుకు వెళ్ళాలి. అప్పుడు దేంట్లో వెళ్తారు? నావలో కదా. ఆ నావ ఎక్కాడు. ఇతని అదృష్టమో నావికుడు దురదృష్టమో వేరే వాళ్ళు ఎవరు లేరు ఆ నావలో. కాబట్టి వీళ్ళు ప్రయాణం చేస్తున్నారు. పండితులకి వాచాలత అంటే కొంచెం మాట్లాడేటువంటి లక్షణం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఈ పండితుడు ఊరికి కూర్చోకుండా అలాగా నావలో మాట్లాడడం మొదలుపెట్టాడు. ఏమని? ఏమయ్యా, నువ్వు చదువుకున్నావా? నీకు జ్యోతిష శాస్త్రం తెలుసా అని అడిగాడు. కదా మీ అందరికీ తెలిసిందే కదా, తెలియదా? ఓకే. సో వాళ్ళు అడిగేసరికి నావికుడు అన్నట్ట అదేంటి బాబు గారు, నాకెలా తెలుస్తుంది? నేనేదో పొట్టపోసుకోవడానికి ఈ నావ నడుపుకుంటున్నాను. 25% నీ జీవితం వృధా కదయ్యా అన్నట్ట. ఆ తర్వాత మళ్ళీ ఖగోళ శాస్త్రం గురించి నీకేమైనా తెలుసా అని అడిగట. అంటే ఖగోళ శాస్త్రం నాకేం తెలియదయ్య గారు అన్నట్టు. అయ్యో, 50% నీ జీవితం వృధా అన్నట్ట. ఆ తర్వాత మరి నేను అలా చూస్తూ సమయం ఎంతైందంటో, నీకేమైనా ఈ వాతావరణాన్ని గురించి తెలుసా అన్నట్ట. అంటే నాకు తెలియదండి అంటే 35% నీ జీవితం వృధా అన్నట్టు.
అనేసరికి ఈయనేం మాట్లాడలేదు. నావికుడు పండితుడు చెప్పుకుంటూ వెళ్తున్నాడు. కాసేపటికి వాతావరణం మారిపోయింది, తుఫాను వస్తుంది, ఒకసారి ఉధృతమైన గాలి అలలు చెలరేగుతున్నాయి. నావికుడు వంతైంది మాట్లాడడం. అయ్యగారు మీకు ఈత వచ్చాయండి అని అడిగాట. అంటే రాదు అన్నట్టు. అయితే 100% మీ జీవితం వృధా అండి అని నీటిలో దూకేసి ఈదుకుంటూ వెళ్ళిపోయాడు. పండితుడు ఏమయ్యాడో మనకు తెలియదు. కానీ ఇక్కడ కథ ఏమిటి అంటే కేవలం శాస్త్ర పరిజ్ఞానం, అంటే మీరు ఎంఏలు లేదా ఎంకామ్లు లేకపోతే మరి డాక్టర్, ఇంజనీర్, లాయర్, ఏదైనా సరే, ఆడిటర్, ఏ ప్రొఫెషన్ తీసుకోవచ్చు మీరు. బట్ దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ నాట్ యువర్ లైఫ్. అదొక్కటి మేము బాగా చదివేసాం, మేము ర్యాంక్ హోల్డర్స్, యూనివర్సిటీ టాపర్స్ అనుకుంటే మీకు లైఫ్ అది కాదు. లైఫ్లో ఏం కావాలి అంటే ఈ లైఫ్లో వస్తున్న ఛాలెంజెస్ ఎదుర్కోవాలి. మీకు తెలుసు ఈ మధ్య అమెజాన్లో ఒక 400 పీపుల్ ఫైర్డ్. అలాగే ఎన్నో సాఫ్ట్వేర్ కంపెనీస్లో చాలామంది మంచి ర్యాంకర్సే వాళ్ళని తీసేస్తున్నారు. కారణం ఏంటి అంటే స్టూడెంట్స్ చాలా ఇంటెలిజెంట్, అందరూ మంచి ర్యాంకర్సే, టాపర్సే, కానీ వాళ్ళకి జాబ్లో జాయిన్ అయ్యాక సాటర్డే కోసం ఎదురు చూస్తారు. అంటే ఫ్రైడే ఈవినింగ్ ఎప్పుడవుతుందని చూసి ఈ ఫ్రైడే వాళ్ళు పిక్నిక్ లేకపోతే వేరే చోట్లకి హ్యాపీగా వెళ్ళిపోవడం. ఇంకా అదొక్కటే కాదు, ఏ ఏ సద్గుణాలు ఉన్నాయో మీరు ఊహించగలరు వాళ్ళకి. సో ఆ మద్యం మత్తు దిగదు. మండే వచ్చేసరికి వాళ్ళు చాలా స్లోగా పనిచేయడం, ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా, ఏ చిన్న విషయానికి వాళ్ళని తెగనాడినా డిప్రెషన్లోకి వెళ్ళిపోవడం, వర్క్ చేయకపోవడం, వాళ్ళ చురుకుదనం తగ్గిపోవడం, ఇవన్నీ అబ్జర్వ్ చేసి వాళ్ళు తీసి పడేశారు. కారణం ఏంటి? వాళ్ళలో బ్యాలెన్స్డ్ నేచర్ లేదు. ఆ బ్యాలెన్స్డ్ నేచర్ లేకపోవడానికి కారణం కేవలం చదువు, అవసరమైన విషయాల్ని తెలుసుకోకపోవడం, లైఫ్లో ఛాలెంజెస్ని ఎదుర్కొనే శక్తి లేకపోవడం. అది ఎక్కడి నుంచి వస్తుంది? ఆధ్యాత్మికత నుంచే వస్తుంది. వెన్ యూ బిలీవ్ ఇన్ యువర్ సెల్ఫ్, వెన్ యూ బిలీవ్ ఇన్ గాడ్, దట్ ఈస్ ద వే టు సక్సెస్. మనం నమ్మకుండా భగవంతుని నమ్మకూడదు. మీ మీద మీకు ఆత్మవిశ్వాసం ఉండాలి, భగవద్ విశ్వాసం ఉండాలి. రెండు ఉంటేనే మనకి విజయం అనేది ప్రాప్తిస్తుంది. కాబట్టి ఆ నమ్మకంలోనే మీకు సంతృప్తి, ఆనందం లభిస్తాయి. సో హ్యాపీనెస్ ఇస్ ఇన్ యూనియన్ విత్ గాడ్. అయితే మనము ఇందాక చెప్పుకున్నాం, మనిషి అంటే ప్రాపర్టీస్ ఉన్నాయి, విద్య అంటే ఈ రకమైనటువంటివి. మరి బెస్ట్నెస్ ఏం చెప్పారు అంటే ఎమర్సన్ అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ లైక్ ఎ సెలబ్రేషన్. అంటే ఇట్స్ విజిటమ్. వన్ హూ సెలబ్రేట్స్ హిజ్ లైఫ్ ఎవ్రీ మూమెంట్ ఈజ్ ఎడ్యుకేటెడ్. అంటే ఆ సెలబ్రేషన్ మనకుందా? మనం అలా హ్యాపీగా ఉంటున్నామా? ఆలోచించుకుంది. మరొకరు అంటారు, ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ టు టీచ్ వాట్ యూ డు నాట్ నో, ఇట్ ఈస్ టు టీచ్ టు బిహేవ్ యాజ్ యూ డు నాట్ బిహేవ్. సో మనకి విద్య ద్వారా తెలిసేది ప్రవర్తన. అదే భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారైతే సద్బుద్ధి, సత్ప్రవర్తన, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలనంబు ఈ దానిని నేర్పునది విద్య. ప్రాచ్య పాశ్చాత్య మేధావులు చెప్పినవన్నీ కూడా మనకి సద్బుద్ధి, సత్ప్రవర్తన, భక్తి, క్రమశిక్షణ, కర్తవ్య పాలన, ఈ 5 లక్షణాలు నేర్పించేది విద్య. కాబట్టి ఇవి మనకి లోపల ఎలా ఉన్నాయి అంటే, ఎలాగైతే మనలో డివినిటీ ఉందో, మీరు స్వామి వివేకానంద కొటేషన్ వినే ఉంటారు. ఇక్కడ కూడా నేను వస్తూ చూసింది ఏంటంటే, అందుకే మమ్మల్ని ప్రిన్సిపల్ గారు ఆహ్వానించారు అని అనుకున్నాం. ఎందుకంటే మొరాలిటీ ఈజ్ అవర్ మోటో అని పెట్టారు. ఏ నీతి నిజాయితీలు అయితే మీకు నేర్పించాలని అనుకున్నారో అదే మోటోగా పెట్టుకున్నారు ఈ కాలేజ్ వాళ్ళు. లేకపోతే ఇప్పుడు మీకు ఈ కాలేజీలో ఆల్రౌండ్ డెవలప్మెంట్ కూడా మీకు అవకాశం ఇస్తున్నారు. సింగింగ్, డాన్సింగ్, కంప్యూటర్. అంటే ప్రపంచాన్ని ఈరోజు ఏవైతే శాసిస్తుందో
ఆ కంప్యూటర్ నాలెడ్జ్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మీ గ్రూప్స్ నేర్పిస్తున్నారు. మరి ఇటువంటి శిక్షణ అన్ని చోట్ల దొరకదు. అటువంటి ఒక మంచి కళాశాలలో జాయిన్ అయినందుకు మిమ్మల్ని మీరు అభినందించుకోవాలి. అయితే ఆ స్థాయిలో మనం ఉన్నామా లేదా అని మనం అనుక్షణము కూడా ఆత్మవిమర్శ చేసుకుంటున్నాము. ఆ ఆత్మవిమర్శే మనకి కావాల్సింది. కాబట్టి ఏదైతే స్వామి వివేకానంద ఏమన్నారంటే, చెప్పగలరా ఎవరైనా ఎడ్యుకేషన్ చెప్పగలరమ్మా ఎవరైనా కొటేషన్? అమ్మా అది కాదు, ఎడ్యుకేషన్స్ అన్నది. ఓకే, అది గోల్ రీచ్ అయ్యే వరకు ఉత్తిష్టత, జాగ్రత్త, ప్రాప్తివరాన్ని. అరైజ్, అవేక్, స్టాప్ నాట్ till the goal is reached. అది చాలా ఫేమస్ కొటేషన్. కానీ ఎడ్యుకేషన్ ఈజ్ నథింగ్ బట్ ద మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ విచ్ ఇస్ ఆల్రెడీ ఇన్ మ్యాన్. మనిషి పుట్టుకతోటే వచ్చింది ఆ డివినిటీ అనేటువంటిది. ఆ మేనిఫెస్టేషన్ ఆఫ్ డివినిటీ, ఆ ఉన్నది బయటకు తీయటమే విద్య. మనకి ఎడ్యుకేషన్ అనే ఇంగ్లీష్ వర్డ్ కూడా ఎడ్యుకేర్ అనేటువంటి లాటిన్ వర్డ్ నుంచి వచ్చింది. ఆ ఎడ్యుకేర్ అంటే అర్థం ఏంటంటే టు ఎలిసిట్. టు ఎలిసిట్ అంటే టు బ్రింగ్ అవుట్. ఏం తీసుకురావాలి? అదే మనలో ఉండేటువంటి ఆ మానవతా విలువల్ని బయటకు తీసుకురావడమే ఈ ఎడ్యుకేర్, అదే ఎడ్యుకేషన్. కాబట్టి మనలో ఉండేటువంటి మానవతా మన శారీరక నిర్మాణం కూడా అదే విధంగా భగవంతుడు పెట్టారు. మీరు కనుక చూస్తే బ్రెయిన్లో కార్టెక్స్ అనేటువంటిది ఒకటి ఉంటుంది. దానికి లెఫ్ట్ సైడ్ లాజిక్, లాంగ్వేజ్, అనలిటికల్ ఎబిలిటీస్ ఉంటాయి. రైట్ సైడ్ క్రియేటివిటీ, ఇంట్యూషన్. ఇంట్యూషన్ అంటే తెలుసా? ఒక స్ఫురణ కలుగుతుంది. ఈరోజు సాయంత్రం బయటకు వెళ్దాం అనుకుంటారు మీరు, ఏదో లాంగ్ డ్రైవ్ ఫ్రెండ్స్తో. ఉన్న నలుగురిలో ఎవరో ఒకడు అంటాడు, ఎందుకో నాకు ఏదో అనిపిస్తుంది వెళ్ళొద్దు అని. అలాగే వెళ్ళిన వాడు ప్రమాదానికి గురవుతారు. దట్ ఈస్ ఇంట్యూషన్. అది ఒక ప్రమాదకరమైన సూచనని తెలియజేయచ్చు లేదా మరొకటి. ఇది మన శారీరకంగా మనకు ఉండేటువంటి ఆ బ్రెయిన్లో కార్టెక్స్ లెఫ్ట్ సైడ్ ఇలాగా, రైట్ సైడ్ ఇలాగా. అలాగే మనకి ఎడ్యుకేర్లో కొంత మెటీరియలిస్టిక్, కొంత స్పిరిచువల్. మెటీరియలిస్టిక్ ఏంటి? మీరు చదువుతున్నటువంటి ఈ విద్యలు, డిగ్రీలు ఏదైతే పొందుతారో మెటీరియలిస్టిక్ ఎడ్యుకేషన్. ఆ స్పిరిచువల్ ఎడ్యుకేషన్ ఏమిటి అంటే ఇవే మానవతా విలువలు, అలాగే నైతిక, ఆధ్యాత్మిక వికాసం. ఈ రెండు ఉంటేనే మీకు పూర్తిగా యూ కెన్ కాల్ యువర్ సెల్ఫ్ ఏ స్టూడెంట్ ఆర్ ఎడ్యుకేటెడ్ పర్సన్. ఒక పక్షికి రెండు రెక్కలు ఎంత అవసరమో అలాగే మనిషికి ఈ రెండు రకాలైనటువంటివి కూడా అంతే అవసరం. ఐహిక విద్యలు, పారమార్థిక విద్యలు. పారమార్థికం అంటే ఇక్కడ ఏదో పైకి వెళ్ళిపోయి పరమాత్మను కూర్చొని కాదు, మీకు కావాల్సినటువంటి నైతిక, ఆధ్యాత్మిక విలువలను సుసంపన్నం చేసుకోవటమే మీ లక్ష్యం. ఇది ఉంటేనే మనము బ్యాలెన్స్గా లైఫ్లో ఛాలెంజెస్ ఎదురవుతూ ఉంటాయి. వాటిని కేవలం చదువు మీదే కాన్సన్ట్రేట్ చేసి మన లైఫ్ని కనుక మనం టైం లూజ్ చేసుకున్నట్లయితే, ఇప్పుడు ఎలా అయితే వీరందరూ పోగొట్టుకుంటున్నారో జీవితాన్ని, మంచి జాబ్ సంపాదించుకొని కూడా మనం వాళ్ళలో ఒకరిని కాకూడదు. కాబట్టి మనకి ఈ వాల్యూస్ అనేటువంటివి మనకి పుట్టుకతోటే వచ్చాయి, కానీ అవి మనం తెలుసుకోవట్లేదు. ఎందుకంటే మనము వేరే రకాలుగా ఈ వాతావరణంలో ప్రభావితమై ఉంటున్నాం. ఉదాహరణకి మరి సోషల్ మీడియా ఎంత ప్రభావితం చేస్తుందో తెలుసు. కాబట్టి ఇందాక మనకి మేడం గారు చెప్తూ డిస్క్రిమినేషన్ గురించి చెప్పారు. నిజానికి విచక్షణ మనిషికి ఉన్నంతగా ఎవ్వరికీ ఉండదు. ఏమా అందరికన్నా అట్లా వెళ్ళిపోతున్నాయి. మాకేం అభ్యంతరం లేదు.
అయితే తర్వాత ప్లీజ్ మనకి ఈ డిస్క్రిమినేషన్ ఉదాహరణకి మీ ముందు మామిడి పళ్ళ ముక్కలు పెడతాము, అందులో చక్కగా పండింది మగ్గింది అదే ఎంచుకుంటాం, అంతేనా? ఏదైనా నల్లగా మాగిపోయి లేకపోతే వాళ్ళు తీసుకురావడంలో కట్ చేసి ఇక్కడ ఏదో చిన్నది ఉన్నది దాన్ని ఆ కట్ చేసి తెచ్చారు, సో ఈ ముక్క బాగా కనబట్టలేదు అన్నదాన్ని ఎవరైనా ఎన్నుకొని తింటారా? నేను త్యాగం చేస్తాను. ఒక పండు తింటూ ఉంటారు, చాలా బాగుంది రసాల పండు, కానీ ఎక్కడో డౌట్ వచ్చింది మీకు లోపల పురుగు ఉందని ఇలా ఓపెన్ చేస్తే స్టిల్ డూ యూ కంటిన్యూ టు ఈట్? వాట్ డూ యూ డూ? ఇమ్మీడియట్లీ యూ త్రో ఇట్ అవే. ఎందుకు అలా చేస్తున్నారు అంటే అదే విచక్షణ. అలాగే అన్నం తింటూ ఉంటాం, ఒకసారి ఎప్పుడైనా పొరపాటున పంటి కింద రాయి వచ్చింది అనుకోండి, ఆ రాయి ఒక్కటి అన్నం పరబ్రహ్మ స్వరూపం మన వాళ్ళు చెప్పారు కదా, ఆ ఒక్క రాయి వేరే తీసి పెడదాము మిగతా ముద్ద తినేద్దాం అని ఎవరైనా అనుకుంటారా? మొత్తం ఆ ముద్ద నోట్లో ఉన్నది ఇమ్మీడియట్గా తోసేస్తాం, అవునా కదా? అది విచక్షణ. ఎక్కడైనా పళ్ళు కానీ లేకపోతే ఒక పుస్తకాలు కానీ ఏదైనా ఒకే రకమైన బుక్ కానీ కొన్ని నలిగిపోయి ఉంటాయి, కొన్ని కొత్తగా ఉంటాయి, కొన్ని రకరకాలుగా కనబడుతూ ఉంటాయి. మనం ఎప్పుడు వాట్ యూ వాంట్ టు చూస్ ద బెస్ట్ కదా. మరి ఇక్కడంతా మనం విచక్షణ పాటిస్తున్నాం కదా. మరి మన లైఫ్లో మనకి ఏది మంచిది? సోషల్ మీడియాలో మీరు ఉండడం కాదని ఎవ్వరూ ఉండరు, కానీ దానికి ఎంత టైం కేటాయించాలి అనేది మీ విచక్షణ. మనకుండే 24 అవర్స్లో మనం సాలిడ్ టైం అంటే మంచికి మనం ఎంత టైం గడుపుతున్నాం? మీరంతా ఇంటర్మీడియట్ స్టూడెంట్స్, కాలేజ్కి రావడానికి ఎంత టైం పడుతుంది, లేచాక మీకు టైం ఎంత వేస్ట్ అవుతూ ఉంటుంది ట్రావెలింగ్లో మీకు తెలుసు, అవునా? అలాగే ఇంటికి వెళ్ళాక ఇమ్మీడియట్గా మీరేం బుక్స్ పట్టుకోరు, అంతే కదా, కొంత రిలాక్స్ అవ్వడానికి టైం తీసుకుంటాం. మరి రోజులో మీరు ఉన్న 24 అవర్స్లో ఒక 8 అవర్స్ ఇక్కడ, ఇంకో 6 అవర్స్ నిద్ర, ఇలా పోయి మిగిలినటువంటి సమయం మనం ఏమాత్రం ఏ విధంగా గడుపుతున్నాం అనేది ఎవరికి వాళ్ళు అనలైజ్ చేసుకుంటాం. అప్పుడు మీకు తెలుస్తుంది మీ టైం మేనేజ్మెంట్, మీరు ఏ విధంగా మనం సమయాన్ని సద్వినియోగం చేస్తున్నాము అనేది మీ మీదే ఆధారపడి. కాబట్టి ఇలా వాతావరణం బాగుంది, మామూలుగా నడిచేద్దాం, సో మారిపోయిందా? ఈరోజు ఉన్న నిజం రేపటికి లేదు, మర్నాటికి లేదు. ఈ రోజంతా మీరు సివిల్ డ్రెస్లో ఉన్నారు, ప్రాబ్లీ ఆన్ సండే మీ ఆస్క్ వేర్ ఏ యూనిఫామ్ కదా, అప్పుడు ఆ యూనిఫామ్లో మీరు ఉంటారు, సివిల్ డ్రెస్లో ఇంకొక రోజు ఉంటారు. సో వర్కింగ్ డే ఒకలా ఉంటుంది, హాలిడే ఒకలా ఉంటుంది. ఈ డేస్ని బట్టి మనం అప్పటికప్పుడు మారిపోయేవి. ఇవి నిజమే, సత్యంలో ఒక భాగమే, కానీ సత్యం అంటే త్రికాలాబాధ్యమే, ఎప్పటికీ మార్పు చెందండి. ఎప్పటికీ మార్పు చెందంది ఏదై ఉంటుంది చెప్పండి? ఎప్పటికీ మార్పు చెందండి ఏమా? ఏదా? ప్లీజ్ మీరు చెప్పండి. సత్యం కాదు, సత్యం కాదు, మార్పు చెందంది ఎప్పటికీ. సత్యం గురించే మాట్లాడుతున్నాం, ఎప్పటికీ మార్పు చెందండి. అమ్మా, నిజం సత్యంలో ఒక భాగం, ఎప్పటికీ మార్పు చెందని తక్కువ ఏముంటుంది ప్రపంచంలో? మనకి ఇప్పుడు 21st సెంచరీ, అవునా? సో మరి ఇన్ని వేల సంవత్సరాల్లో అప్పటి నుంచి ఇప్పటి వరకు ఉండేటువంటి ఏదైనా ఒక లక్షణం మీకు తెలిసింది లేదా? కంటిన్యూ అవుతుంది ఏమన్నా? సమయం. ఓకే, కానీ ఇది త్రికాలాబాధ్యం. సమయం మారిపోతూ వచ్చినా కూడా ఒకే ఒక తత్వం ఉన్నది. నువ్వు చెప్పింది సమయం ఏమన్నా? సూర్యుడు మారడు, కానీ మనకు సాయంత్రం అయితే కనబడదు కదా.
వెరీ గుడ్ అంటారు. కాబట్టి కాలంలో మార్పు బట్టి సూర్యులో మార్పు వస్తుంటారు. మార్పు లేదు. సమయం అంటే ఇప్పుడు చూడన్నా మనకి ప్రాచీన కాలంలో గర్ల్స్ ప్లీజ్ if you want to say something please stand up, welcome to you, but no discussions among yourselves. ఇప్పుడు అప్పట్లో ఉన్నట్టు జీవన విధానం ఇప్పుడు లేదు కదా. ఇప్పుడు మీ తాతగారు ఉన్నట్టుగా మీ తాతగారు లేరు, మీ తాతగారు ఉన్నట్టుగా మీరున్నారా? లైఫ్ స్టైల్ మారిపోయింది కదా అన్న. సో అప్పటికి ఇప్పటికీ మారినటువంటి తత్వం ఏదైనా ఉంటుంది, గురుతత్వం. ఇంకా పైకి తీసుకెళ్ళి ఓకే తల్లి ప్రేమ జీవితం వరకు కదా. ఓకే రైట్. ఇహన్లో అయితే ఎవరైనా చెప్తారేమో అని ఎక్స్పెక్ట్ చేస్తాను. వెరీ గుడ్, క్లాప్స్ నిఖిల్. వెరీ థ్యాంక్ యూ. సో తల్లి ప్రేమ అనేటువంటిది చాలా గొప్పది ఇహంలో. కానీ అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా మారింది. కల్తీ లేని ప్రేమ తల్లి ప్రేమే. అందుకే తల్లిదండ్రులకు నమస్కారం చేయమంటారు. ఎందుకంటే వారు మాత్రమే మనల్ని నిస్వార్థంగా దీవిస్తారు. మళ్ళీ అన్నదమ్ముల్లో ఎంత స్నేహితులైనా ఎక్కడో ఒకటి పోటీతత్వం ఉంటుంది. అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ, అవునా కదా? కానీ అదేమీ లేకుండా చక్కగా ఆశీర్వదించేది తల్లి తండ్రి. అందుకే మన ప్రాచీన ధర్మం ఏమిటంటే మాతృదేవోభవ పితృదేవోభవ అంటే ఊరికే దేవతల్లా కొలవమని కాదు, ప్రతినిత్యం వెళ్ళి నమస్కారం చేయమని. పాండవులు 5గురున్నా ఎందుకు నెగ్గారు కురుక్షేత్ర సంగ్రామంలో? మరి కౌరవులు 100 మంది ఉన్నా ఎందుకు ఓడిపోయారంటే ఇదొక్కటే కారణం. వాళ్ళు కుంతీదేవి ఏం చెప్తే అది చేశారు. మాతృధర్మం, మాతృమూర్తి చెప్పినట్లుగా వాళ్ళు నడుచుకున్నారు. వాళ్ళు విజయాన్ని సాధించారు. ఏం చెప్పింది కుంతీదేవి? శ్రీకృష్ణుని అనుకోమని చెప్పింది. వాళ్ళు కృష్ణుడు ఏం చెప్తే కరిష్యే వచనంతవా అంటూ అర్జునాదులందరూ కూడా, మొత్తం పాండవులంతా కూడా కృష్ణుని అనుసరించారు. వాళ్ళు కృష్ణుడు ఏం చెప్తే అది చేశారు. కాబట్టి వాళ్ళు విజయం వేసుకున్నారు. మరి కౌరవుల తల్లి, ఆమె తల్లి చూపు కూడా నోచుకోలేదు. అదే అడిగిందట గాంధారి, కృష్ణ నువ్వెంత పక్షపాతివయ్యా, నా కొడుకులు నూరుగురిలో అందరినీ చంపేశావు, 5గురున్న పాండవులు అందరినీ బతికించావు, నీ దేవుడు నువ్వెంత పక్షపాతివి అంటే అప్పుడు అన్నట్ట కన్న తల్లి ప్రేమకి, అంటే తల్లి ప్రేమతోటి, ఆ ప్రేమపూరితమైన చూపుతో బిడ్డ యొక్క ఎదుగుదల చాలా గొప్పగా ఉంటుంది, చాలా బాగుంటుంది. తాబేలు చూడండి, బిడ్డనేం పెంచదు. తక్కినటువంటి జంతువులు, ఆ పాలిచ్చే పెంచే జంతువు కాదు. మరి కేవలం చూపుల ద్వారానే ఆ తాబేలు పిల్లలు పెరిగి పెద్దవుతాయి. తల్లి యొక్క చూపుకు అంత శక్తి ఉంటుంది. ఆ గాంధారి దేవి మరి ఆమె పతివ్రత లక్షణంతో ఆమె కళ్ళకి గంతలు కట్టుకుంది. బిడ్డని అందరినీ కళ్ళారా చూడలేదు. ఒకటి తల్లి చూపు, తల్లి దీవెనలు ప్రతి ఒక్కరికి కావాలి. వాళ్ళ పట్ల మన బాధ్యతను మనం నిర్వర్తిస్తేనే రేపు జీవితంలో మనం బాగుంటాం. ప్రతి వ్యక్తి యొక్క ధర్మం ముందు ఏంటి అంటే తల్లిదండ్రులు గౌరవించడం. నేను 6 years to 60 years పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటాను. సో మీలా కాలేజెస్కి వెళ్ళినప్పుడు చాలామందిని డూ యూ లవ్ యువర్ పేరెంట్స్ అంటే అందరు చేతులు ఇచ్చేస్తారు. బట్ అందరూ లవింగ్ అంటే ఇట్స్ నాట్ జస్ట్ లైకింగ్ దెమ్, డూయింగ్ వాట్ దే ఎక్స్పెక్ట్ ఫ్రమ్ us. వారిని ప్రేమించడం అంటే వాళ్ళు చెప్పింది మనం చేస్తే అది ప్రేమ అన్నమాట. మనకి నచ్చినట్టు మనం చేసుకుంటే అది తల్లిదండ్రుల మీద. ఓకే, మీకు కావాల్సింది వాళ్ళు ఒప్పించుకోవచ్చు, తప్పులేదు, పిల్లలుగా మీ ధర్మం అది. కానీ వాళ్ళు మీ దగ్గర నుంచి ఏం కోరుకుంటున్నారు?